యూట్యూబర్ నాన్ వెష్ పై విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ఆల్మైటీ జిమ్ నిర్వాహకులు వీర్రాజు, బచ్చల త్రిమూర్తులు, గొల్లపల్లి రాంబాబు తదితరులు సీఐ పార్థసారథిని కలిసి నాన్ వెష్ పై చర్యలు తీసుకోవాలి అని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్వేష్ తీరు ఏమాత్రం బాగోలేదని, హిందూ సాంప్రదాయాన్ని హేళన చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నాడని ఆరోపించారు. ఇటీవల ప్రవచనకర్తలు గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావులపై నోటికొచ్చినట్లు మాట్లాడాడని, ఇది క్షమించరాదని పేర్కొన్నారు. హిందూ దేవతలు మొత్తం హిందూ సమాజం గురించి నీచంగా మాట్లాడినా అతన్ని కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని అన్వేష్ ఎక్కడ దాక్కున్నా ఈడ్చుకు రావాలి అని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో వేణు, వెంకీ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. సో ఎందుకంటే హిందుత్వాన్ని ఎలాంటి వ్యక్తులు కించపరిస్తే మనం అందరం మాట్లాడుతున్నాం. ప్రధాని మంత్రి గారు మాట్లాడకుండా పనిచేస్తారు. ఎందుకంటే పూర్తిగా మాకు నమ్మకం ప్రధాని మంత్రి మీద. సో హిందుత్వాన్ని ఎవరేమన్నా సరే ఆయన ఒక డ్యూటీ చేస్తాడు. ఆడ అమెరికాలో కాదు, ఆకాశంలో అంటుకుని ఉన్నా సరే ఈడ్చుకొచ్చి మళ్ళీ ఇదే ఆంధ్రప్రదేశ్ లోని కూర్చోబెట్టి ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా ఆడబడుచుల మీద గాని, దైవత్వాల మీద గాని, పీఠాధిపతుల మీద గాని మాట్లాడితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కోటేశ్వరరావు గారిని ఎందుకు తీసుకున్నారంటే, ప్రధానమంత్రి గారిని మనం సలహా ఎంత తీసుకుంటాం, అలాంటి కోటేశ్వరరావు గారు చాలా మందికి ఒక మంచిగా మారుస్తున్న వ్యక్తుల్ని సమాజంలో తెస్తే ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పి ఇవాళ పోలీసు వారు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడే పిల్లల్ని, యూత్ అందరినీ కూడా వచ్చి మీరు కొంచెం మీరు సందేశం ఇస్తే పిల్లలు మారుతారని చెప్పడం జరుగుతుంది. ఈ నా కొడుకు వల్ల ప్రపంచ స్థాయిలో కుర్రవాళ్ళు అనేక డ్రగ్స్లకి అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి అక్కడ అలవాటు చేసుకుని వచ్చి ఇక్కడ గంజాలకి బానిస అవుతున్నారు. తక్షణమే దాన్ని కూడా మేము ఈ నెక్స్ట్ సైబర్ క్రైమ్ కూడా ఈ 2-3 రోజుల్లో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారితో సంతకాలు పెట్టించి సైబర్ క్రైమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని పరిధిలో తీసుకొని ఈ నా కొడుకుని తీసుకొచ్చి మళ్ళీ ఒక బుద్ధి చెప్తే ఇంకొక వ్యక్తి తయారవడు. ఇప్పుడు మళ్ళీ ఆడు కొత్తగా ఏమేసాడంటే ఆడబడుచు అంటే తిట్టిందే సీతాదేవిని, మళ్ళీ సీతాదేవి అని చెప్పి ఆడవారికి 10,000 వలేసి వాళ్ళతో నిన్న వీడియో కాల్ చూసాను. చాలా మంది లేడీస్ కూడా దాన్ని అవాయిడ్ చేయండి దయచేసి. రేపు పొద్దున్న నీ హస్బెండ్ అన్నమో నీ తల్లి అన్నమో కాదు, అందరూ ఒకటే. ఈ భూమి గడ్డ మీద ఉన్నాం బట్టి తెలుగు తల్లిని అన్నట్టే మీ ముందు ఈ ఆడవారిని అనే వాడు ముందుకు వచ్చాడు. దయచేసి లేడీస్ కూడా వాడి యొక్క ఫోన్ ని కనెక్ట్ అవ్వకుండా అని డిలీట్ చేస్తే ఎంతకైనా మంచిదవుతుంది అని చెప్పేసి నేను ఉదయపూర్వకం కోరుతున్నాను. ఇవాళ ముఖ్యమైన కారణం ఏంటంటే అన్వేషణ కంప్లీట్ ఇవ్వడానికి వచ్చాం. 5వ తారీఖు ఇవాళ జనవరి నెల 2026. ఆడు చేసిన అక్రమాలు అవి గనక ఎలాగ దూషిస్తున్నాడంటే మన హిందూ సాంప్రదాయాలని, ఆడవాళ్ళని, మనుషుల్ని గరిపేట కోటేశ్వరరావు గారిని కోసేస్తానంట దుర్భాషలో ఆడతా. ఆ మాటలో మొగోడైంది నేను కూడా మాట్లాడలేకపోతున్నాను. అంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఆడు. ఫస్ట్ చైనా వెళ్ళి చైనాలో కప్పలు, పాములు, ఇసుపూర్వని తినేసి ఇసుపూర్లో తయారయ్యి తర్వాత బ్యాంకాక్ వెళ్ళి అందరినీ ఇండియా వాళ్ళందరికీ బ్యాంకాక్ అలవాటు చేసి మత్తు పదార్థాలకు అలవాటు చేసి ఇండియా పంపించేవాడు. ఇక్కడ ఉండలేక గంజాయిని మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఉండలేక నెలకోసారి బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి చీటర్ని మన వైజాగ్ లో పుట్టి వైజాగ్ లో నాగరికత నేర్చుకుని వైజాగ్ లో చదువుకొని వైజాగ్ కోసం మన ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల కోసం తప్పుగా దేవుళ్ళ కోసం, మనుషుల కోసం చాలా అవకాశవాదీడు. ఇలాంటి కుక్కని ఇంకా మనం ఇండియాలో కూడా రాకూడదు. అందరూ అన్స్టాపబుల్ అవ్వాలి. నేను వీడికి ఎవరు సపోర్ట్ చేయడం కాదు కానీ ఎక్కడ ఏ ఫారెన్ ఉన్నా మన తెలుగు వాళ్ళు ఉంటారు. వాడిని పట్టుకొని మన ఇండియా గవర్నమెంట్ అప్పచెప్పాలి. ఎంత దారుణం అంటే అంత దారుణం. చిన్న అమ్మాయిల దగ్గర మిడ్డీలు వేసుకొని ఇబ్చారు కొంపలకి వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి ఆడికి వెళ్ళి వీడియోలు పెడతా, కుర్రల్ని రెచ్చగొడతా, బ్యాంకాక్ లో ఈ ఆఫర్ ఉంది ఆ ఆఫర్ ఉంది అని చెప్పని ఆడికి వెళ్ళక మత్తు పదార్థాలకు అలవాటు చేసి ప్రతి నెల ఇక్కడ రండి మీరు స్పెషల్ ఆఫర్లు ఇస్తారని చెప్పని చాలా దారుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా మోసం చేశాడు. అక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండలేక ఇక్కడ గంజాయి మత్తు పదార్థాలకి ఇక్కడ అలవాటు పడిపోయి బానిసలు అయిపోయి రోడ్డు పాలు అయిపోయారు. కుటుంబాలంతా రోడ్డు పాలు అయిపోయి ఈ రోజు ఎందుకు పనిచేయకుండా అయిపోయారు ఈతంతానే. ఇలాంటి తప్పులు లంచకూడదు. ఇక్కడ చదువుకొని ఇక్కడ తిరిగి ఇక్కడ చేసి ఇలాంటి ఇలా మాట్లాడు కరెక్టా? మళ్ళీ ఇప్పటికి వీడియోలు చేస్తాను, నేను ఇంకా చేస్తాను. ఫోన్ కొన్నాను, సీతాబాబు పేరు పెడతాను,
నన్ను ఎవడు ఆపలేడు, ఎవడేం చేయలేడు, ఎవడేం పీకలేడు, నన్ను పట్టుకోలేరు అని సవాల్ విసురుతున్నారు. ఒకటే చెప్తాను, తెలంగాణ డీజీపీకి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి మా విన్నపం ఏంటంటే ఆల్మట్టి జిమ్ నుంచి మీరు కొంచెం సపోర్ట్ చేసి ఇలాంటి చెప్తున్నా కూడా నన్ను మాట్లాడకూడదు.